బైబిల్‌లో మనం ఏ సమయాన్ని, ఏ సందర్భాన్ని గమనించినా, లేకపోతే ఏ లేఖనాలను చూసుకున్నా గానీ, దేవుడు 2 విషయాలను ఖచ్చితంగా మాట్లాడుతూ వస్తాడు కదండీ! దేవుడు ఈ లోకం గురించి మాట్లాడతాడు, పరలోకం గురించి మాట్లాడతాడు. వెలుగు గురించి మాట్లాడతాడు, చీకటి గురించి మాట్లాడతాడు కదండీ! మంచి విషయాల గురించి, చెడు విషయాల గురించి. ఈ విషయాలను ఆయన మాట్లాడుతూ వస్తాడు. ఆ 2 కూడా మన ముందర ఉంచుతాడు. జీవము, మరణాన్ని ఆయన మన ముందర ఉంచుతాడు. మంచి చెడ్డలను ఆయన మన ముందర ఉంచుతాడు. వెలుగు, చీకటిని మన ముందర ఉంచుతాడు. చాయిస్ ఈజ్ అవర్స్. నిర్ణయం తీసుకోవాల్సింది మనము మాత్రమే కదా. ఈ విషయాలను మనం అనేక రోజుల నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. ఎందుకు అనంటే మనము ఏర్పరచబడిన వారము అనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఏర్పరచబడిన వారము, మనము ఎన్నుకోబడిన వారము కదా. ఇక 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏర్పరచబడిన వారము అంటే ఎక్కడి నుంచి ఏర్పరచబడిన వారము కదా. ఒక చోట నుంచి మనం సపోజ్ మనకి యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని కదా. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. లోకములో నుంచి ఏర్పరచబడిన వారము మనం కదా. లోకములో లేము. లోకం అనేది ఒకటి ఉంది. లోకములో నుంచి ఏర్పరచబడిన వారు అనేవారు ఒకరున్నారు కదా. ఈ డిఫరెన్స్ అనేది బైబిల్ ప్రతిసారి మాట్లాడుకుంటూ వస్తుంది. తన ప్రజలెవరో, తన బిడ్డలెవరో, తనను వెంబడిస్తున్న వారు ఎవరో వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. వారిని ప్రత్యేకపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు వారిని ప్రత్యేకపరచడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే, వారి కొరకు పరలోక రాజ్యము సిద్ధపరచబడి ఉంది కదా. మనము ఏర్పరచబడింది ఎందు నిమిత్తమో, క్రైస్తవులముగా ఎందుకొరకు పిలువబడుతున్నాము అని అంటే, పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి, నిత్యత్వానికి వెళ్ళడానికి, యుగయుగములు ఆయనతో పాటుగా నివాసము చేయడానికి. ఇది మాత్రమే కదా మన అల్టిమేట్ గోల్. క్రైస్తవుల అల్టిమేట్ గోల్ అది మాత్రమే. అందుకనే ఆయన సపరేట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. క్రైస్తవులను సపరేట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. సపరేట్ చేయబడిన వీరి యొక్క ప్రవర్తన కూడా ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన కేవలం సపరేట్ చేయడం మాత్రమే కాదు, కానీ చేసిన తర్వాత కూడా వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, వారి యొక్క ప్రయాణం ఎలా ఉండాలి, వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అనే విషయాన్ని కూడా అనేక పర్యాయాలు మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ విషయమే బైబిల్లో మనం ఎక్కడ చూసినా ఆ వచనాలే కనిపిస్తాయి. ఎందుకు? వారి కొరకు నిత్యత్వము సిద్ధపరచబడి ఉంది. ఆ నిత్యత్వములోకి తన ప్రజలు వెళ్ళాలి, తన బిడ్డలు వెళ్ళాలి, తనను వెంబడిస్తున్న వాళ్ళు వెళ్ళాలి. ఇదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే తన ప్రజలు ఎలా ప్రవర్తించాలి అని మనం అనేకసార్లు నేర్చుకుంటూ వస్తాం. 3 విషయాలు మనం నేర్చుకున్నాం కదా. సాల్వేషను, శాంక్టిఫికేషను, గ్లోరిఫికేషన్ అన్న విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏ విషయం నేర్చుకున్నా పరిశుద్ధపరచబడటము అనే అంశంలోనే వస్తుంది. క్రైస్తవులు పరిశుద్ధపరచబడుకుంటూ జీవించాలి, మహిమపరచబడేంత వరకు కూడా. అందులో ఒక అంశాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా ప్రాముఖ్యమైన విషయము, కొంచెము డీప్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. తెలిసిన విషయమే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి కొన్ని వచనాలను చదువుతాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనాన్ని 20వ వచనాన్ని చదువుతాను నేను. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటయైనను తుప్పైనను దానిని తినివేయదు,
దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఈ విషయాలు మనకు తెలుసు. జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సంబంధమైన భూలోకములో ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోండి అంటున్నాడు కదా. రెండు విషయాలు ఎక్కడ చూసినా సపరేషన్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. భూలోకంలో ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకో. భూలోకంలో ధనాన్ని సమకూర్చుకుంటే ఏమవుతుంది? చిమ్మెట తుప్పు పడుతుంది, అంటే ఇవి నాశనమైపోతున్నాయి. కానీ పరలోకంలో సమకూర్చుకుంటే అవి శాశ్వతమైనవి. మనం గత 2 వారాల నుంచి కూడా నేర్చుకుంటున్నాం. శాశ్వతమైనవి, అశాశ్వతమైనవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, క్షయమైనవి, అక్షయమైనవి. ఈ విషయాలనే మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఏవి శాశ్వతమైనవి, ఏవి అశాశ్వతమైనవి? ఇక్కడ కూడా ఈ వచనాలలో కూడా క్రీస్తు వారు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు కదా. 2 విషయాలను మాట్లాడుతున్నాడు. పరలోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చుకో, అది శాశ్వతమైనది. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఇక్కడ కొంచెము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉంటుంది. ఇప్పుడు నువ్వు సమకూర్చుకునేది భూలోకంలో అయితే భూ సంబంధమైన విషయాల మీద నువ్వు ధనాన్ని సమకూర్చుకుంటే నీ హృదయము అక్కడనే ఉంటుంది. లేదా పరసంబంధమైన విషయాల గురించి లేకపోతే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి అని అనుకుంటే నీ హృదయము అక్కడ ఉంటుంది. అంటే అర్థం ఏంటి? నీ హృదయాన్ని దేవుడు చూసే ప్రయత్నం చేస్తున్నాడు. నీ ప్రవర్తన హృదయం మీద ఆధారపడింది. నా ప్రవర్తన, ఆలోచన విధానము హృదయము మీద ఆధారపడుతుంది కదా. దేనితో అయితే మనం నింపబడతామో, మన హృదయం దేనితో అయితే నింటుందో దానితోనే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. నీ హృదయం ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? పరసంబంధమైన లేకపోతే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడంలో నీ హృదయం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ నీ హృదయము ఇక్కడ ఉన్నట్లయితే, నీ హృదయము ధనం మీద ఉన్నట్లయితే, భూ సంబంధమైన వాటి మీద ఉన్నట్లయితే అది తుప్పు పడుతుంది, చిమ్మెట వస్తుంది, ఇది అశాశ్వతమైనది. అంటే నీ ఫోకస్ అనేది దేని మీద ఉంటే నీ ప్రవర్తన అలా ఉంటుంది. సపోజ్ దేనికైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా. ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి, ఐపీఎస్కి ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే సివిల్స్ రాసేవాళ్ళు, మనల్ని చూస్తూ ఉంటాం. వీళ్ళ యొక్క ఆ డైలీ లైఫ్ను మనం చూసినట్లయితే, వాళ్ళ షెడ్యూల్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోజుకు 18 గంటల నుంచి 20 గంటలు చదవడానికి ఇష్టపడతారు. అంటే వారికి ఇవ్వబడిన 24 గంటల్లో వారి ఫోకస్ అంతా దేని మీద ఉంటుంది? ఐఏఎస్ మీదనే ఉంటుంది కదా, సివిల్స్ మీదనే ఉంటుంది. ఏదైతే వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారో దాని మీదనే వారి యొక్క హృదయం ఉంటుంది. దానికి సంబంధించినంత వరకు వారి యొక్క ప్రవర్తన లేకపోతే వారు టైము కేటాయించడము కంప్లీట్గా దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు దానిని మాత్రమే చూస్తూ ఉన్నారు. వాళ్ళు పడుకునేంత రాత్రి, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వారి ఫోకస్, వారి హృదయము దేని మీద ఉంటుంది? ఐఏఎస్ మీదనే ఉంటుంది. అది మనం ఆలోచించాలి. మన హృదయము ఎక్కడ ఉంటుంది? మన టార్గెట్ ఏదో దాని మీద ఉంటుంది కదండి. మన హృదయం ఎక్కడ ఉంటుందంటే, ధనం ఎక్కడ ఉంటుందో మన హృదయం అక్కడ ఉంటుంది. అంటే మనం దేనిని సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నామో అక్కడనే మన హృదయం ఉంటుంది, అక్కడనే మన ప్రవర్తన ఉంటుంది. దాని మీదనే మనం ఫోకస్ పెడతాము. మన ప్రయాస అంతా కూడా దానికోసమే, దాని కొరకు మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఇది భూ సంబంధమైన వాటి మీద మనము ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తే, దాని కొరకు మన హృదయాన్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తే అది తుప్పు పడుతుంది, చిమ్మట పడుతుంది, అది అశాశ్వతమైనది కదా. కానీ దేవుడు అంటున్నాడు, శాశ్వతమైన వాటి మీద మీ హృదయాన్ని పెట్టండి. మీ హృదయము అందులో ఉండాలి. మీ ధనము పరలోకంలో సమకూర్చుకోండి. ధనాన్ని సమకూర్చుకోవాల్సింది పరలోకంలో, అది శాశ్వతమైనది. అయితే పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. ఎలా సమకూర్చుకుంటాం కదండి?
వాక్యం ఏం సెలవిస్తుంది? పరలోకంలో సమకూర్చుకోమంటున్నాడు. ఎలా సమకూర్చుకుంటాం పరలోకంలో? ఇక్కడైతే మనము కష్టపడతాం, ఉద్యోగం చేస్తామో, వ్యాపారం చేస్తామో, ఇంకొకటి చేస్తామో, ఇంకోటి చేసి మనం కావాల్సిన జీతాన్ని పొందుకుంటాము. మనకు కావాల్సిన అమౌంట్ మనం సంపాదించుకొని ఎక్కడ పెడతాము? ఒక ప్లేస్లో ఉంటుంది. ఒక సపోజ్ బ్యాంకులో మనం దాచుకుంటాం కదా. మనము ఇక్కడ ధనాన్ని సమకూర్చు బ్యాంక్ అకౌంట్ ఒకటి మనకి ఇక్కడ ఉంటుంది. అందులో మనము ధనాన్ని సమకూర్చుకుంటున్నాం. ఎంత ఉందో నాకు తెలుస్తుంది కదా, నేను ఎంత సంపాదించానో, ఎంత సమకూర్చుకున్నానో నాకు అర్థమవుతుంది. మరి నేను పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలంటే ఎలా తెలుస్తుంది నాకు? ఎలా సమకూర్చుకుంటాను నేను? ఈ విషయాన్ని కూడా మనము కొంచెం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. లేఖనాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి, పరలోకములోనే నువ్వు ధనాన్ని సమకూర్చుకోవాలి, అది శాశ్వతమైనది. అయితే నేను ఎలా సమకూర్చుకుంటాను అని అంటే, ఇక్కడ మనకు ఏ విధంగా అయితే ఈ లోకంలో మనము ధనాన్ని సమకూర్చుకోవడానికి, లేకపోతే ధనాన్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఒక అకౌంట్ ఏదైతే మనకు ఉంటుందో కదా, బ్యాంకులో ఏ విధంగా అయితే అకౌంట్ ఓపెన్ చేసుకుంటామో మనకు పరలోకంలో కూడా అర్థమవడానికి చెప్తున్నా. పరలోకంలో కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది. ఎప్పుడు? ఏనాడైతే నువ్వు నేను మనము క్రీస్తు యందు విశ్వాసం ఉంచి బాప్టిజం తీసుకుంటామో, ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా మనము మార్చబడతామో, ఆ క్షణమే మనకు తెలియకుండానే మన పేరిట పరలోకంలో ఒక అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది. అంతే కదండి. మనము క్రీస్తు వారిని అంటే ఏర్పరచబడ్డ వాళ్ళం, మనము లోకములో నుంచి ఏర్పరచబడ్డ వాళ్ళము. ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఇప్పుడు మనం దేనికి సంబంధించిన వాళ్ళము? తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడ్డాం. అంటే పరసంబంధమైన వాళ్ళము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆత్మచేత ఆయన మనల్ని ముద్రించాడు. వాక్యం విన్నాము, రక్షణను పొందుకున్నాము, అప్పుడు మనము ఆత్మచేత ముద్రించబడ్డాము అని 1:13 మనం చూస్తాం కదా. అంటే మనం ముద్రించబడ్డాము. ఇప్పుడు మనము ఈ లోకంలో నుంచి ఏర్పాటు చేయబడి పరలోక సంబంధమైన అధికారం కిందికి వచ్చాం. ఆ రాజ్యానికి సంబంధించిన వారము. అంటే ఇప్పుడు ఆ రాజ్యము మనకు ఒక అకౌంట్ను క్రియేట్ చేసి పెడుతుంది. మన పేరు అక్కడ ఎంటర్ అయిపోతుంది ఇప్పుడు అక్కడ కదండి. ఆ రోజు నుంచి మన పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయబడుతుంది. ఆ క్షణము నుంచి నువ్వు నేను మనము ఏదైతే చేస్తామో, మన ఆలోచన కానీ, మన ప్రవర్తన కానీ, మన మాట కానీ, ఏది చేసినా దానికి సంబంధించిన ఫలితము అక్కడ క్రెడిట్ అవుతుంది, లేకపోతే డెబిట్ అవుతుంది. ఏదైనా అక్కడ ఎంట్రీ చేయబడుతుంది కదా. ప్రతి పని కూడా ఎందుకు? నేను ఏర్పాటు చేయబడ్డాను. ఇప్పుడు పరలోకంలో నేను రాజ్యంలో చేర్చబడ్డాను. నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన ఆత్మచేత ముద్రించాడు. ఇప్పుడు నేను పరలోక సంబంధిని. అలాంటప్పుడు నేను చేసే ప్రతి పని కూడా డైరెక్ట్గా పరలోకానికి సంబంధించినదై ఉంటుంది. పరలోకంలో ఎఫెక్ట్ అవుతుంది. నా అకౌంట్ క్రెడిట్ అవ్వాలన్నా, డెబిట్ అవ్వాలన్నా నా ప్రవర్తన ఇక్కడ నా ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అర్థమవడానికి ఒక సందర్భాన్ని చెప్పే ప్రయత్నం, దేవుని లెక్కలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము, ఇది మనకు ఒక ఎగ్జాంపుల్, ఒక అర్థమవ్వడానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 5వ అధ్యాయము, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాను. 5వ అధ్యాయం 24వ వచనం. ఈ సందర్భము మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనకు సంబంధించిన ఈ విషయాన్ని మాత్రమే నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనమేదనగా మెనే టెకిల్ ఉఫార్సిన్. ఈ వాక్య భావమేమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనపడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులను ఇయ్యబడును. ఇక్కడ ఈ సందర్భం మనకు తెలుసు కాబట్టి ఒక అరచేయి వచ్చి ఆయన గురించి రాస్తుంది, బెల్షస్సర్ గురించి రాస్తుంది. దాని యొక్క అర్థం తెలియక అందరూ బాధపడుతారు. రాజు బాధపడుతుంటే దానియేలు గారు వచ్చి దాని అర్థం చెప్తూ ఉన్నారు. దాని మీనింగ్ ఏంటి? మెనే టెకెల్ ఉఫార్సిన్ అనే దానికి అర్థం ఏంటి అని అంటే,
ఇది చాలా మనకు అవసరమైన భాగము. మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. లెక్క ఎక్కడ చూశాడు ఆయన? లెక్క చూస్తున్నాడు దేవుడు. ఎక్కడ చూశాడు లెక్క? కదండి, ఒక లెక్క అనేది ఏదో ఉంది, ఆ వ్యక్తికి సంబంధించిన ఒక లెక్క ఉంది ఆయనకి కదా, ఒక అకౌంట్ ఏదో ఉంది, దాన్ని చూశాడు. దాన్ని చూసి ఆయన ముగించేశాడు. దేనికి సంబంధించిన లెక్క చూశాడు ఆయన? ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు. అంటే మనకు ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, సీఎం ఉన్నాడు, ఆయన గవర్నమెంట్ ఏంటి? క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత వాళ్ళ కింద ఉన్న కలెక్టర్లు, అది ఒక హైరార్కీ ఉంటుంది. వీళ్ళందరికీ అధికారి కదా. ఈయన అధికారము దేని కొరకు? ప్రజల యొక్క పరిపాలన సరిగా ఉందా లేదా, అధికారులను ఏ విధంగా చూస్తున్నాడు అంటే తనకు సంబంధించిన అధికారులు, తనకు సంబంధించిన ప్రజలతో ఈ రాజు యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఏ విధమైన పరిపాలన చేస్తున్నాడు కదండి. రాజుకు సంబంధించిన అధికారులు, ప్రజలకు వారిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది, తను ఏ విధమైన పరిపాలన చేస్తున్నాడు, ఈ లెక్క ఒకటి ఉంది అక్కడ కదండి. ఆ విషయంలో ఆయన లెక్క చూశాడు. మొదటిది ఇది. ఇంకొక చెప్తాను తర్వాత విషయంలో 26వ వచనం చదువుతాను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడుతీవి. ఇప్పుడు ఇంకొక లెక్క ఉంది ఇక్కడ. ఏం చేస్తున్నాడు ఆయన? నిన్ను త్రాసులో తూచగా. ఇందాకనేమో రాజుకు, అధికారానికి, లేకపోతే రాజుకు, ప్రజలకు, రాజుకు తన దగ్గర పనిచేస్తున్న ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజలకు ఉన్న సంబంధం గురించి ఒక లెక్క ఉంది. ఇప్పుడు ఇక్కడ నిన్ను త్రాసులో తూచగా అంటే ఇప్పుడు ఆ వ్యక్తిని త్రాసులో చూస్తున్నాడు, వ్యక్తిగతంగా రాజుని త్రాసులో చూస్తున్నాడు. ఆ వ్యక్తి యొక్క పర్సనల్ అకౌంట్ ఇది కదండి, వ్యక్తిగతమైన అకౌంట్ ఇది. ఇందాక జాయింట్ అకౌంట్ అనుకుందాం కదా. రాజు ప్రభుత్వం విషయం అంటే అది జాయింట్ అకౌంట్ అర్థం అవ్వడానికి, లేకపోతే మనం ఇంకోటి కరెంట్ అకౌంట్ అంటుంటాం కదా. ఇద్దరికి ముగ్గురికి సంబంధించిన విషయాలు, ఒక సంబంధము ఉన్న ఒక అకౌంట్ ఒకటి ఉంటుంది, పర్సనల్ అకౌంట్ ఒకటి ఉంటుంది. అంటే ఈ రాజు యొక్క వ్యక్తిగత ప్రవర్తన, ఆలోచన విధానము, ఈ రాజుకు, దేవునికి, లేకపోతే ఆయన యొక్క హృదయ స్థితికి సంబంధించినది, లోపలి జీవితానికి సంబంధించినది, వ్యక్తిగతమైన లెక్క ఇది కదా. రెండు లెక్కలు కనిపిస్తున్నాయి మనకి, రెండు అకౌంట్లు పర్సనల్ అకౌంట్ ఒకటి, కరెంట్ అకౌంట్ లేకపోతే జాయింట్ అకౌంట్ ఒకటి. ఈ రెండు విషయాలను దేవుడు లెక్క చూశాడు. చూసినప్పుడు ఏమయ్యాడు? తక్కువగా కనపడ్డాడు. తక్కువగా కనపడితే ఏం జరిగింది, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆ రోజు రాత్రే ఆ వ్యక్తి చనిపోతాడు, బెల్షస్సర్ రాజు చనిపోతాడు. అంటే దేవుడు ఏ విధమైన లెక్కలు చూస్తాడు? ఎందుకు దేవుడు మనల్ని సపరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? పరలోక రాజ్యంలో మనకు నిత్యత్వం ఇవ్వడానికి. ఆ నిత్యత్వము దేనిని ఆధారం చేసుకొని వస్తుంది? పర్సనల్ అకౌంట్తో ఒక్కదానికి సంబంధించినది, తర్వాత జాయింట్ అకౌంట్కి సంబంధించినది. ఏంటిది అది? మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనము. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెననున్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో. ఇక్కడ రెండు ఆజ్ఞలు, ప్రాముఖ్యమైన రెండు ఆజ్ఞలు కనిపిస్తున్నాయి. క్రైస్తవులకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన రెండు ఆజ్ఞలు. ఏంటిదది? నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి. ఇది ఏం లెక్క? ఇది పర్సనల్ రిలేషన్షిప్ కదా. దేవునికి నీకు ఉన్న సంబంధం. దేవుడు ఏ ఏ విషయాలలో నన్ను లెక్క అడుగుతాడు అని అంటే, నీకు దేవునికి వ్యక్తిగతమైన సంబంధం ఎలా ఉంది?
పూర్ణ హృదయముతో, హాఫ్ కాదు, 99%, 99.9% కాదు, 100% నీ ఎఫర్ట్స్ అన్నీ, నీకు సంబంధించిన వాటన్నిటితో నీకు దేవునికి సంబంధం ఎలా ఉంది? పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, బలముతో ఆయనను నువ్వు ప్రేమించాలి. నీకు దేవునికి ఒక సంబంధం ఉండాలి. ఇది పర్సనల్ అకౌంట్. ఇది ఈ లెక్క ఆయన చూస్తాడు. మొదటిది. రెండవది ఏంటి? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. ఇందాక బెల్షస్సర్ రాజు విషయంలో, ప్రభుత్వ విషయంలో ఆయన లెక్క చూశాడు. ఇప్పుడు మనల్ని కూడా ఒక లెక్క అడుగుతాడు ఆయన. ఏం లెక్క అడుగుతాడు? నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి. నీకు నీ పొరుగువానికి, నీకు నీ సహోదరునికి, నీకు నీ చుట్టుపక్కల నువ్వు కనెక్ట్ అయి ఉన్న ఎవరైతే ఉన్నారో వారందరితో నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ఆలోచన విధానం ఎలా ఉంది? ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు? ఇది ఆయన కోరుకునేది. ఈ రెండు ఆజ్ఞలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెండిటి విషయాలలో దేవుడు నిన్ను, నన్ను, మనల్ని లెక్క అడుగుతాడు. ఆయన వచ్చేది లెక్క చూసుకోవడానికే కదా. మనకు ఉపమానాలలో కూడా చూస్తాం. 25వ అధ్యాయంలో ఆయన రాజు ముగ్గురికి వచ్చేసి తలాంతులు ఇచ్చి వెళ్తాడు. తలాంతులు ఇచ్చి వెళ్ళి తర్వాత ఆయన వస్తాడు. మళ్ళీ వచ్చి ఎందుకు వస్తున్నాడు? ఆయన లెక్క చూసుకోవడానికి వస్తున్నాడు కదా. క్రీస్తు వారు వచ్చినప్పుడు నా లెక్కను చూస్తాడు ఆయన. ఈ రెండు విషయాలలోనే మనము ఎలాగ ఉన్నాము? పర్సనల్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందా? క్రెడిట్ ఉందా లేదా? అసలు మన పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవాలి. ఏ విధంగా సమకూర్చుకోవాలి? నా ప్రతి ప్రవర్తనను బట్టి, ఇక్కడ నా వ్యక్తిగత రిలేషన్షిప్ను బట్టి, దేవునితో నాకున్న సంబంధాన్ని బట్టి నాకు పర్సనల్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. నాకు, నా సహోదరులకు, నా కుటుంబానికి, నా కుటుంబ సభ్యులకు, లేకపోతే నా సంఘ సభ్యులకు, నా చుట్టుపక్కల ఉన్న వారితో నా ప్రవర్తన దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకు? నేను మహిమకరంగా ఆయనకు జీవించాలి. ఇక్కడ ఈ లోకంలో మనల్ని పెట్టింది ఆయన ఉప్పుగా ఉండడానికి, వెలుగుగా ఉండడానికి కదా. మనం ఆ విధమైన ప్రవర్తన ఉందా లేదా? ఈ లెక్క ఆయన చూసినప్పుడు జాయింట్ అకౌంట్లో కూడా ఆయన క్రెడిట్ చేస్తాడు. మన ప్రవర్తనను బట్టి క్రెడిట్ అవుతుందా, డెబిట్ అవుతుందా, మైనస్లో ఉన్నామా, ప్లస్లో ఉన్నామా అని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఈ విషయాలు బైబిల్లో విషయాలు నేను మనకు అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఒక విషయం చూపించే ప్రయత్నం చేస్తాను. 12వ అధ్యాయము మత్తయి సువార్తలో 36-37 వచనాలు చదువుతాను. 12వ అధ్యాయము మత్తయి సువార్త 36-37 వచనాల్లో, నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతివంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. కదండి, మనము పలికే ప్రతి మాటకు కూడా దేవునికి లెక్క చెప్పాలి. ప్రతి మాటకు కూడా అక్కడ క్రెడిట్ అవుతుంది, లేకపోతే మైనస్లో ఉంటుంది. మనకు రెడ్ మార్క్ పడుతుంది అక్కడ. ఎందుకు? నువ్వు ఎవరివో కాదు, పరలోక సంబంధమైన రాయబారివి కదా. మనల్ని రాయబారి అని పిలుస్తున్నాడు. లేఖనాలు మనం రాయబారులము అని పిలుస్తుంది. ఆ మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూస్తాం. 2 కొరింథియన్స్లో 5వ అధ్యాయము 20 వచనాన్ని చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. మేము క్రీస్తుకు రాయబారులము. ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించావో మనము క్రీస్తునకు రాయబారులముగా ఈ లోకంలో నివాసం చేస్తున్నాం కదా. రిప్రజెంటేటివ్స్ మనము. పరలోకానికి క్రీస్తు వారికి రిప్రజెంటేటివ్స్ మనం. రిప్రజెంటేటివ్స్ ఏం చేస్తారు? ఒక కంపెనీ రిప్రజెంటేటివ్ సహజంగా ఏం చేస్తారు? ఆ కంపెనీని ప్రమోట్ చేస్తారు కదండి. రాయబారులు ఏం చేస్తారు? మన భారతదేశానికి రాయబారి వేరే దేశాల్లో ఉంటారు. ఏం చేస్తాడు అతను? మన భారతదేశానికి సంబంధించిన విషయాలు అక్కడ చెప్పడానికి, భారతదేశాన్ని అక్కడ ప్రమోట్ చేయడానికి కదా. మనము రాయబారులము అని అంటే పౌలు గారు అదే అంటున్నారు. మేము క్రీస్తుకు రాయబారులము. మేము ఏం చేస్తున్నాము?
ఏం చేస్తున్నారంట? దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా వేడుకుంటున్నాం, బతిమాలుకొనుచున్నాం. ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు? పరలోకంతో దేవునితో ఒక సంబంధాన్ని బలపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నీవు నేను మనము చేయాల్సింది. అంటే తన వలె తన పొరుగు వారిని ప్రేమించడం. నేను పరలోక రాజ్యానికి వారసున్నయ్యాను, వీళ్ళేమో నరకానికి వెళ్తున్నారు, వీళ్ళను కూడా పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. అప్పుడు నేనేం చేయాలి? పరలోకం గురించిన విషయాలు నాకు తెలిసి ఉండాలి. అప్పుడు పరలోకాన్ని నేను ప్రమోట్ చేయగలను. నా సంబంధం ఏంటి ఇప్పుడు? లోకాన్ని, క్రీస్తు వారిని ఎరుగని వారిని పరలోకంతో సంబంధాన్ని బలపరచడానికి కదా ఈ క్రియ. అందుకని పైకి వచ్చినప్పుడు అదే మాట అంటాడు ఆయన, పౌలు గారు 18వ వచనంలో, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను కదా. సమాధానపరుచు పరిచర్య పౌలు గారికి ఒక్కడికే కాదు, సేవకులకు ఒక్కరికే కాదు, ఇది ప్రతి ఒక్కరికి కూడా సమాధానపరచు పరిచర్య దేవుడు ఇచ్చాడు. ఎప్పుడైతే క్రీస్తు వారిని అంగీకరించామో మనము క్రీస్తుకు రాయబారులము, క్రీస్తుకు రిప్రజెంటేటివ్స్, పరలోక సంబంధమైన రాయబారులుగా ఈ లోకంలో, ఈ భూలోకంలో మనం నివాసం చేస్తున్నాము. ఎందుకు నివాసం చేస్తున్నామో? పరలోకాన్ని ప్రమోట్ చేయడానికి. అది చేస్తూ ఉన్నప్పుడు మన పని మనం చక్కగా చేస్తూ ఉన్నప్పుడు క్రెడిట్ అవుతుంది, పరలోకంలో ధనం సమకూర్చబడుతుంది కదా. అందుకొరకే దేవుడు నిన్ను నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పాటు చేయబడ్డాం. మనం ఒక పరిచర్య ఉంది మనకు, సమాధానపరచు పరిచర్య. మనము ఆయనకు రాయబారులము, ఈ లోకంలో మనము జీవిస్తున్నాం. అందుకనే ఆయన రాజ్యానికి సంబంధించినది కాకుండా ఏది మనము పలికినా, ఏది మాట్లాడినా కదా, మన ప్రతి వ్యర్థమైన మాటకు ఆయనకు లెక్క. ఎందుకు నువ్వు అలా వెళ్ళి అలా మాట్లాడావు, ఎందుకు అలా గొడవ పెట్టుకున్నావు, ఎందుకు అలా ప్రవర్తించావు, ప్రతిదానికి కూడా మనం ఒక లెక్క ఆయనకు అప్పచెప్పాలి. ప్రతి వ్యర్థమైన మాటకు, ప్రతి మాట కూడా అక్కడ రికార్డ్ చేయబడుతుంది, అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, లేకపోతే డెబిట్ అవుతుంది. ఆ లెక్కను చూస్తాడు ఆయన. ఇంకొక మాట మీకు చూపిస్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను కదా. ఇక్కడ ఒక గ్రంథం అనేది ఒకటి కనపడుతుంది. నేను అకౌంట్ అనేది చెప్పాను, ఇక్కడ మనకు లిటరల్గా వాక్యం ప్రకారం చూస్తే ఒక గ్రంథం గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక గ్రంథము రాయబడుతుంది. ఇందాక అక్కడ మత్తయి సువార్తలో మనం చూసాము, ప్రతి వ్యర్థమైన మాటకు ఒక లెక్క ఉంది, ఆ లెక్కను ఆయన చూస్తాడు. ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నాడు ఆయన? ఎవరైనా ఇద్దరు దేవుని గురించిన మాటలు, ఆత్మీయతకు సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉంటే కదా, ఆయనకు సంబంధించిన మాటలు, విశ్వాసానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక పని చేస్తాడంట. అక్కడ ఆయన తన చెవియొగ్గి, ఎంత చక్కని మాట కదా. ఆడ మాట్లాడుతున్న భక్తులు జనరల్గా ఇద్దరు విశ్వాసులు కలిసినప్పుడు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి? దేవుని గురించిన మాటలు మాట్లాడాలి, లోకానుసారమైన మాటలు మాట్లాడుకోకూడదు కదా. ఇద్దరు విశ్వాసులు కలిసినప్పుడు ఆత్మీయతకు సంబంధించిన ఒకరినొకరు పురికొల్పుకోవడానికి, బలపరుచుకోవడానికి మాట్లాడాల్సిన మాటలు అవి ఈ వచనం ప్రకారం. అలా మాట్లాడుకుంటుంటే ఆయన చెవియొగ్గి వింటాడంట. ఎంత శ్రద్ధ చూడండి ఆయనకి, నీ పట్ల, నా పట్ల, మన పట్ల. ఆయనకు ఆసక్తి, నా గురించి, పరలోకం గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, నా రిప్రజెంటేటివ్స్గా వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఎలా ఆత్మీయంగా ఎదుగుతున్నారు, ఏ విషయాల గురించి ఎంత శ్రద్ధగా ఆయన చెవియొగ్గి వినడం కదా. చెవియొగ్గి వినడం అంటే ఆసక్తితో వినడం, ఆశతో వినడం, మామూలు వినడం కాదు, చెవియొగ్గి వింటున్నాడు ఆయన. విని ఏం చేస్తాడంట? ఒక గ్రంథము ఆయన దగ్గర ఉంది. ఏం గ్రంథం అది? జ్ఞాపకార్థ గ్రంథము, ద బుక్ ఆఫ్ మెమరీస్ కదా. ఒక గ్రంథానికి, ఆ గ్రంథానికి ఒక పేరు ఉంది, జ్ఞాపకార్థ గ్రంథము. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథములో ఆయన ఫలానా టైంలో ఫలానా నా బిడ్డలు ఈ విషయాలు మాట్లాడుకున్నారు,
ఈ విషయంలో క్రెడిట్, ఈ విషయంలో మనకు మెప్పు ఉంటుంది పరలోకంలో కదా. దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, మనల్ని ఘనపరుస్తాడు పరలోకంలో. మనం ఈ పని చేసాం ఎందుకు? ఖచ్చితంగా సరైన పని చేస్తూ ఉన్నాం కాబట్టి కదా. విశ్వాసంలో బలపడడానికి, స్థిరపడడానికి, పురికొల్పుకోవడానికి, ఆయనకు సంబంధించిన రాజ్యాన్ని ఎలా ప్రకటించాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా విస్తరించాలి అనే విషయాలు మాట్లాడుకుంటుంటే ఆయన చెవియొగ్గి విని ఆ విషయాలను ఆయన రాస్తున్నాడు జ్ఞాపకార్థంగా కదా. ప్రతి విషయము ఆయనకు తెలుసు, ప్రతి విషయాన్ని ఆయన చూస్తున్నాడు, ప్రతి విషయాన్ని ఆయన రికార్డ్ చేస్తూ ఉంటాడు కదా. ఈ విషయాలు మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్, ప్రకటన గ్రంథంలో ఆయన మనకు అనేక పుస్తకాల గురించి మనం చూస్తాం. అక్కడ ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయంలో 11-12 వచనాలు చదువుతాను. ప్రకటన 20:11-12. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, గ్రంథము కాదు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి కదండి. గ్రంథములు విప్పబడెను. ఈ గ్రంథములు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏంటి ఆ గ్రంథములు? ఇందాక మనం చూసాం, జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఉంది కదా. మన పర్సనల్ అకౌంట్, జాయింట్ అకౌంట్ ఏదైనా కానీ మనం ఏది చేసినా అక్కడ లిఖించబడుతుంది. ఈ గ్రంథములు విప్పబడినప్పుడు, ఆయన ఎదుట మనం నిలవబడినప్పుడు ఆయన లెక్క చూస్తాడు కదా. గ్రంథాలు విప్పబడతాయి కన్సాలిడేటెడ్గా. ఈ అన్ని గ్రంథాలన్నీ చూసి అకౌంట్స్ ఒక కన్సాలిడేటెడ్గా ఒక గ్రంథం ఉంది అక్కడ. ఏం గ్రంథం అది? జీవ గ్రంథము. ఇవన్నీ ఈ క్రియలను బట్టి, ఈ డెబిట్స్ క్రెడిట్స్ ఈ లెక్కలన్నీ వేసిన తర్వాత ఈ విశ్వాసి ఓకే దేవుని చిత్త ప్రకారము జీవించాడు అని ఆయన కనిపిస్తే ఈ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా. ఈ జీవ గ్రంథంలో రాయబడిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు ఉండాలి అని అంటే ముందుగా రాయబడిన ఈ గ్రంథాలలో మన ప్రవర్తన ఎలా ఉంది, మన ఆలోచన విధానం ఎలా ఉంది, ప్రతి దానికి ఆయన లెక్క వేస్తాడు. ఎందుకు? ఆయన ఎప్పుడైతే మనము ఆయనను విశ్వసించామో ఆ రోజు నువ్వు నేను ఒక మామూలు వ్యక్తులం కాదు, పరలోక రాజ్యానికి రాయబారులము. మనల్ని బట్టి దేవుని నామము మహిమపరచబడుతుంది, మనల్ని బట్టి దేవుని నామము అవమానపరచబడుతుంది. ఆయన నామము మహిమపరచబడినప్పుడు అకౌంటు క్రెడిట్ అవుతుంది, ఆయన నామము అవమానపరచబడినప్పుడు డెబిట్ అవుతుంది కదండి. తక్కువగా కనపడ్డాడు బెల్షజర్ రాజు. పర్సనల్గా ఆయన నిన్ను త్రాసులో తూచినప్పుడు తక్కువగా కనపడుతీవి, తక్కువగా కనపడకూడదు. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఈ లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు పరలోక రాజ్యాన్ని ప్రమోట్ చేయడానికి, పరలోక రాజ్యాన్ని విస్తరించడానికి. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులలో మన ప్రవర్తనను ఆధారం చేసుకొని చుట్టూ వెలుగు ప్రకాశిస్తుంది, లేకపోతే చుట్టూ దేవుని నీతి లేకపోతే దేవునికి సంబంధించిన విషయాలు చెప్పడం ద్వారా వాళ్ళు వెలుగులోకి రావాలి, చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి రావాలి. ఇది దేవుడు మన కొరకు నిర్ణయించిన సమాధానపరిచే పరిచర్య. అందుకని ఆయన కొలసీలకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. 3వ అధ్యాయంలో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, కండిషన్ ఉంది అక్కడ కదా. ఖచ్చితంగా 2 విషయాలు మాట్లాడతాడని నేర్చుకుంటూ వస్తున్నాం.
క్రీస్తుతో లేపబడిన వారైతే అంటే అర్థం ఏంటి? మీరు క్రీస్తుతో మృతి పొందిన వారైతే అనేది లేపబడతాం. ఎప్పుడు లేపబడతామో మీరు మృతి పొందిన వారైతే, క్రీస్తుతో మృతి పొందిన వారైతే మనము దీనిని ఏమనుకున్నాము? బ్యాప్టిజము కదా. సమాధి కార్యక్రమం అంటే బ్యాప్టిజం, మృతి పొందడం అంటే కదా బ్యాప్టిజం గురించి. ఎప్పుడైతే మీరు క్రీస్తుతో పాటుగా మృతి పొందారో అప్పుడు లేపబడతారు. కండిషన్ అది. మీరు యథార్థంగా క్రీస్తు వారిని అంగీకరించి, మారు మనసు పశ్చాత్తాపముతో మీరు క్రీస్తు వారిని అంగీకరించి బ్యాప్టిజం తీసుకొని మరణించినట్లయితే, కండిషను అలా ఉన్నారా? అలా చేశారా? ఒకవేళ అలా చేసినట్లయితే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు. క్రీస్తుతో లేపబడిన వారైతే ఏం చేస్తారు? పైనున్న విషయాల మీద దృష్టి ఉంచుతారు కదా. ఇప్పుడు మనం ఎవరికి సంబంధించిన విషయాల మీద, మనం ఎవరికి సంబంధించిన వారము? లేపబడిన వారము కదా, క్రీస్తుతో లేపబడిన వారము. మనం మృతి పొందాము కదా. మీరు మృతి పొందిన వాళ్ళు, ఇద్దరి గురించి మాట్లాడు. లేపబడకపోతే భూ సంబంధమైన వాటి మీద మీరు దృష్టి ఉంచుతారు, లేపబడితే పర సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచండి. ఎందుకు? మీరు మరణించి ఉన్నారు కదా. ఏలయనగా మీరు మృతి పొందితిరి అని ఖచ్చితంగా రాయబడింది. మీరు మృతి పొందారు. లోకానుసారంగా లోకంలోని విషయాల పట్ల మీరు ఆల్రెడీ చనిపోయారు కదా. శరీరము చనిపోయింది, శరీరాన్ని పాతి పెట్టేశాం. మీరు ఇప్పుడు లేపబడ్డారు, ఆత్మల్లో లేపబడ్డారు, మీరు క్రీస్తుతో లేపబడ్డారు. క్రీస్తుతో లేపబడిన వారైతే ఇప్పుడు మీ పౌరస్థితి ఎక్కడుంది? మనం లేపబడ్డాము అని అంటే మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనము సిటిజన్షిప్ అక్కడుంది, పరలోకంలో ఉన్న వాళ్ళ మనము కదా. మన సొంత ఊరు అది, మన సొంత దేశం అది. సహజంగా మనము ఆస్తులు కొంటుంటాము, లేకపోతే ఇక్కడ ఏదైనా సంపాదించుకొని సొంత ఊరికి ఏదైనా మేలు చేయడమో, సొంత ఊరిలో ఆస్తులు సంపాదించుకుంటాం. ఎగ్జాక్ట్గా అదే చేయాలి. మన సొంత ఊరు, మన సొంత దేశము పరలోకమైనప్పుడు మన ఆస్తులు ఎక్కడ సంపాదించుకోవాలి? మన ధనాన్ని ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకంలో. ఆయనతో పాటుగా మీరు లేపబడిన వారైతే పర సంబంధమైన విషయాల మీద దృష్టి ఉంచండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ప్రత్యక్షపరచబడాలి, మహిమపరచబడాలి. అది జరగాలి అని అంటే ఇది చేయాల్సిన పని ఖచ్చితంగా ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మన ముందర అనేకమైన సత్క్రియలను దేవుడు ఉంచాడు కదా. మనకు ఏ విధంగా క్రెడిట్ అవుతుంది, ఏ విధంగా డెబిట్ అవుతుందని అంటే, మనం ఆల్రెడీ ఏర్పాటు చేయబడ్డామో సత్క్రియలు చేయడానికి. ఈ విషయాలు మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 2వ అధ్యాయం 10వ వచనంలో. ఎందుకు నిమిత్తము దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, మంచి పనులు చేయడానికే, మేలులు చేయడానికి అని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం. విసుగక మీరు మేలులు చేయండి అని అక్కడ ఉంటుంది 6వ అధ్యాయం 9వ వచనంలో. మీరు విసుగక మేలు చేయండి, సమయమందు అసమయమందు మేలు చేయడానికి ప్రయత్నం చేయండి, సత్క్రియలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటున్నాడు అన్నమాట? ఇది చేస్తే పరలోకంలో క్రెడిట్ అవుతుంది కదా. మన అకౌంట్ అక్కడ క్రెడిట్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంది. ధనాన్ని సమకూర్చుకుంటాం మనం అక్కడ. ఆ ధనాన్ని సమకూర్చుకున్న విధానాన్ని బట్టే మనము జీవ గ్రంథంలో పేరు ఉంటుంది. ఉండాలా తీసివేయాలా అనేది ఆయన చేతిలో ఉంది. లెక్క చూసుకోవడానికి ఆయన వస్తున్నాడు. ఆలోచన చేద్దాం. మన జీవితము ఏదో క్యాజువల్గా తీసుకునేది కాదు. క్రైస్తవ జీవితం అనేది ఒక్కసారిగా మనం ఆయనను విశ్వసించాము అని అంటే ప్రతి క్షణం కూడా, ప్రతిరోజు కూడా మనకు సంబంధించిన లెక్కలు పరలోకంలో చూడబడుతున్నాయి, చూస్తూ ఉంటాడు, లిఖించబడుతున్నాయి, రాస్తూ ఉంటాడు ఆయన. దానిని ఆధారం చేసుకునే జీవగ్రంథంలో మన పేరు ఉంటుందా లేదా అనే విషయము ఆధారపడి ఉంటుంది. ఆలోచన చేద్దాం. మనము చేయాల్సిన పనులన్నీ కూడా ఆయన మహిమార్థమై ఈ లోకంలో జీవించడము, పరలోక రాజ్యాన్ని ప్రమోట్ చేయడము, పరలోక రాజ్యాన్ని విస్తరించడము, అనేక మందిని పరలోక రాజ్యములో చేర్చడము. ఈ విధమైన పరిస్థితులలో మనం, లేకపోతే ఈ విధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, పరలోక సంబంధమైన విషయాల మీద శ్రద్ధ ఉంచినప్పుడు మనము పరలోక రాజ్య వారసులుగా జీవగ్రంథంలో మన పేరు రాయబడుతుంది. నిత్యత్వంలో మనము యుగ యుగములో ఉండే అవకాశం ఉంది. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.